కూడా తన నియోజకవర్గంలో అదే జరిగిపోతుంది అనే ఫీలింగ్ పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తిరుగుతున్నారు అనమాట. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుంది. భయం మొదలైంది అనుకోవాలా సార్? నిజంగా పట్టుకోల్పోయే పరిస్థితికి వైసీపీ వచ్చేసింది పులివెందుల? ఖచ్చితంగా మొన్న ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ అప్పుడు నేను చెప్పినట్టే కుప్పంలో ఎలా భయపెట్టారో ఇప్పుడు పులివెందులు వీళ్ళంట భయపెట్టగలిగారు. ఎవరు ప్రజలే భయపెట్టారా? ప్రత్యర్థుల వ్యూహంలో గిలగిల్లాడాడు, వాళ్ళని విలవిల్లాడించాడు. ఇప్పుడు ఈయన గిలగిల్లాడుతున్నాడు, అందుకని అన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. సార్, ఒకటి జనంలోంచి వచ్చిన నాయకులకి ఎవరికైనా, రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్ గారికి కానీ ఎవరికైనా సరే ప్రజలు బాగా ఎక్కువగా దగ్గర చేసేసుకుంటారు. కేడర్ అంతా మాతో ఉండాలి, మమ్మల్ని కలవాలనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ అది వైఎస్ఆర్ సక్సెస్ అయ్యారేమో కానీ ఆ విషయంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా? కేడర్ దూరం పెట్టడం, కేడర్ తో కలవలేకపోవడం. ఒక అధికారంలో ఉన్నప్పుడు అంటే కుదరదు, అది వదిలేద్దాం. అధికారంలో లేకపోయినా కనీసం కేడర్ దగ్గరికి రానివ్వకపోవడం, అదే మైనస్ అవుతుందా? ఇప్పుడు దాన్ని రిపేర్ చేసే కార్యక్రమం పులివెందుల్లో స్టార్ట్ అయిందా? పాయింట్ ఏంటంటే, నాయకుడు సీఎం గా ఉన్నాడు వచ్చి రోజు ఆడే కూర్చుని ఆడ చేస్తాడు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఈవెన్ విడిగా ఉన్నప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి అక్కడ కూర్చునేవాడు కాదు కదా. అతను చూసుకునేవాడు వివేకానంద రెడ్డి. కుటుంబానికి సంబంధించి సొంత తమ్ముడు కావడం ప్లస్ అక్కడ ఏ పనైనా జరిగిపోద్ది వివేకానంద రెడ్డితో చెప్తే. అలాంటి ఆత్మీయత కూడా ఉంది.